తో మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. చక్కటి ప్రభుత్వాలే వచ్చినాయి. కేంద్రంలో అద్భుతమైన ప్రభుత్వం ఉంది. కానీ ఒక రాష్ట్రంలో ఇంత దారుణమైన అంటే ప్రతిపక్ష నాయకుల ఫోటోలు పెట్టి దాని ఎదురుగున్న బాక్సింగ్ రింగులు పెట్టి కుద్దించి తన్నించి ఆనందించే వికృత స్వరూపులు కన్న తల్లిని కన్న చెల్లిని కూడా తోడబుట్టిన చెల్లిని దరిద్రంగా ట్రీట్ చేసి బంధువులచే సంహరింప చేశారన్న అభియోగాలు కూడా ఉన్నాయి. సో ఇటువంటి నేతల్ని మనం ఎన్నుకున్నాం. సో మనం ఈరోజు మహాత్మా గాంధీ గారికి నిజమైన నివాళి ఏంటంటే ఆ రోజు ఆయన క్విట్ ఇండియా మూవ్మెంట్కి ఎలా అయితే పిలిపించారో వాళ్ళని మనం ఎల్లగొట్టగలిగాము. దయచేసి ముందు మహిళలకు, తర్వాతే పురుషులకు, ఎంతో భవిష్యత్తు ఉన్న బాలికలకు, యువకులకు నా విజ్ఞప్తి, క్విట్ జగన్, క్విట్ వైసీపీ అనే ఉద్యమం మనం చేపడదాం. అంటే రోడ్లు ఎక్కొద్దు, మళ్ళీ దొంగల వాళ్ళకి కొట్టేస్తారు, కేసులు పెడతారు, అన్నీ చేస్తారు. రోడ్లు ఎక్కొద్దు, శాంతియుతం గాంధీ బాటలోనే నడుద్దాం. గాంధేయవాదంతో, క్విట్ జగన్ అనే నినాదంతో మనం ఈ ప్రభుత్వాన్ని ఓటు అనే ఆయుధం ద్వారా శాంతియుతంగా, ఎటువంటి ఆయుధాలు వద్దు, ఎటువంటి దుర్భాషలు వద్దు, ఓటు అనే ఆయుధం ద్వారా మనం కూటమికి, చంద్రబాబు నాయుడు గారి, జగన్మోహన్ రెడ్డి గారి, త్వరలో రాబోయే భారతీయ జనతా పార్టీకి కూడా మనం ఓటు వేసి ఈ క్విట్ జగన్ అని ఈరోజు మనం తీసుకున్న, మనసులో మనం తీసుకున్న, పబ్లిక్లో తీసుకున్న నిర్ణయాన్ని ఓటు అనే ఆయుధం ద్వారా, ఆ మహాత్ముని స్ఫూర్తితో ఓటు అనే ఆయుధం ద్వారా మరి ఈ క్విట్ జగన్ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే మనం ఆ మహాత్మునికి మనం ఇచ్చే నిజమైన ఘనమైన నివాళి. జోహార్ మహాత్మా, జోహార్ జాతిపిత, జోహార్ బాబు. అది ఇక ఇంకొక ముఖ్యమైన అంశం, జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ లాగా ఆయన మళ్ళీ వస్తున్నాడు ఢిల్లీ అంటే వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అపాయింట్మెంట్ అడిగారు. అక్కడ రేపు క్యాబినెట్ మీటింగ్ ఉందట. ఆ మీటింగ్ తర్వాత బయలుదేరి రావాలనేది ఆయన కోరిక. అఫ్ కోర్స్ వస్తే ఏం చెప్తారో అందరికీ తెలుసు కదా. ఏంటి ఏం చెప్తారమ్మా? విభజన సమస్యలు, ప్రత్యేక హోదా, ఇంకా ఎలాంటివి, స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయొద్దు అని ఇలాంటివన్నీ అడిగామని చెప్పి అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు లాగా మళ్ళీ చెప్తారు. సాక్షిలో రాస్తారు. ఇంకొన్ని సాక్షి అనుబంధ నీలి ఛానల్స్ లో వస్తాయి. కాకపోతే మరి నాకున్న సమాచారం, ఐ మే బి రాంగ్, ఈసారి అపాయింట్మెంట్ ఎట్ ద వే అంటారనేది మరి నాకున్న ఇన్ఫర్మేషన్. ఏమో గుర్రం ఎగరవచ్చులాగా ఆయనకి ఉన్న అపాయింట్మెంట్ దొరకొచ్చేమో కానీ ఆయన కలవాలనుకుంటున్న ప్రయత్నం నిజం కాదు అన్నది కలగా
కలగానే మిగిలిపోతుంది అనేది నా ఉద్దేశం ఈసారికి. ఎందుకంటే పూర్తి రంగులు బయటపడ్డాయి కాబట్టి. ఎందుకు రావాలనుకుంటున్నారు అంటే రేపు 5వ తారీఖు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వారికి ఎంతో కావలసిన కడప ఎంపీ గారి బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు వస్తుంది. సో కాబట్టి మనసులోని ఉద్దేశం అది. పైకి చెప్పేది ఎప్పుడూ చెప్పేది. మరి ఆ మనసులో ఉద్దేశం కోసం ఆయన వస్తున్నట్టుగా మరి ఊరంతా అనుకుంటున్నారు. అలాగే మరి పొత్తు పొడిచేలా ఉంది కాబట్టి ఆ పొత్తు పొడుపుని ఆపే ప్రయత్నం కూడా చెయ్యాలని అనుకుంటున్నట్టుగా ఊరంతా అనుకుంటున్నారు. మీరేమో పొత్తు ఉంటుంది అనేది గంటపదంగా చెప్తారు. అసలు సాక్షిలోనే ఉండాలనేది మీ ఆశ కోరిక. కానీ అసలు సాక్షిలో అని ఇంకా వైసీపీ ఆశ కోరిక కాదు, ఆశయం కూడా. ఆశయం కూడా అసలు సాక్షిలో ఏమో అసలు పొత్తే ఉండదు, వీళ్ళకి పొత్తు అండర్స్టాండింగ్ లేదు అసలు ఈ రాష్ట్రంలో అనేది వాళ్ళు వార్తలు రాస్తారు. దాన్ని ఎట్లా సాక్షి చూసేవా నువ్వు కూడా? నేను చూసా. అందులో ఆల్రెడీ క్యాండిడేట్ల సెలక్షన్ అన్నీ అయిపోతున్నాయి, ఇంకా పొత్తు లేదు అని చెప్పి రాసుకున్నారు. అందుకనే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సాక్షిలో రాశాడంటే అది అవదు డెఫినెట్ గా. ఎందుకంటే దేశంలో ఒక అద్భుతమైన సుస్థిరత కోసం ప్రధాని గారు మరి కాస్త భావ స్వారూప్యం ఉన్నప్పటికీ మరి నితీష్ కుమార్ గారిని దగ్గరికి తీసుకోను, ఇంకెప్పుడు కూడా ఈ కట్ పర్మనెంట్ కట్ అని అన్నప్పటికీ మరి నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు. కర్ణాటకలో మరి ఎలక్షన్లో ఒకరినొకరు నిందించుకున్నప్పటికీ మరి మా కుమారన్నని మా కుమారస్వామిని మరి ఎన్డీఏలో జాయిన్ చేసుకున్నారు. సో అలా ఒక అద్భుతమైన భారతదేశాన్ని నిర్మించాలి, రాష్ట్రాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి అంటే మరి ఇప్పుడు దుర్భిక్షంలోకి నెట్టివేయబడ్డ ఈ ప్రభుత్వాన్ని మరి ప్రజల సౌభాగ్యాన్ని కోరుకునే పార్టీ ఇటువంటి అద్భుతమైన విజయాన్ని సాధించబోయే కూటమి. ఆల్రెడీ ఈ కూటమిలోని ఒక పార్ట్నర్ ఎన్డీఏలో భాగస్వామి కనుక డెఫినెట్ గా భాగస్వామి నిర్ణయాన్ని గౌరవిస్తూ, అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశంతో ఐ ఫీల్ తప్పకుండా ఈ చెలిమి కొనసాగుతుంది అనేది నా భావన. చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఒకవేళ దొరకలేదనుకో, నేను చెప్పింది నిజమైందన్న అభిప్రాయం జనాలకు వస్తుంది. చూడాలి. అంటే ఒకవేళ ముఖ్యమంత్రి ఆయనకి ఇక్కడ అపాయింట్మెంట్ దొరికినా కానీ ఎందుకు అంత భయాందోళన గురి కావడం? వాళ్ళిద్దరు ఆల్రెడీ కలిశారు, మూడో పార్టీ బీజేపీ కలిస్తే మీ పార్టీ ఏంది అంత భయం? భయం ఎందుకంటే మరి